అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ మధ్యలో ఒక లేఅవుట్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. చుట్టూ హౌసెస్ మధ్యలోనే వెంటనే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయి. ఈ ల్యాండ్ అయితే సేల్కి ఉంది. అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఇది లేఅవుట్ ల్యాండ్ అండి. వెడల్పు వచ్చి 33 ఉంటుంది. ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఈ బిల్డింగ్ని ఆనుకుని అయితే ఈ ల్యాండ్ అయితే సేల్కుంది. మీరు చూస్తున్నారు కదా, లేఅవుట్ ల్యాండ్. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 15,000 రూపాయలు ఉంటుందండి. మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. వెంటనే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. మొత్తం 33 వెడల్పు అయితే ఉంది. ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చి విజయవాడ ఉడా కాలనీ లొకేషన్లో ఉంటుందండి. ఉడా కాలనీ లొకేషన్లో ఈ ల్యాండ్ సేల్ చేస్తున్నారు. మీకు టైటిల్ కింద డిస్కషన్లో ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ అయితే మీకు పంపిస్తాను. మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. మొత్తం ఈ ల్యాండ్ 33 వెడల్పు ఉంటుంది. 60 అడుగుల లోతు అయితే ఉంటుంది. మొత్తం వచ్చి 220 గజాల ల్యాండ్. ఈ ల్యాండ్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో అందుబాటులో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి. ఇక్కడ గజం కాస్ట్ వచ్చి 30,000 అయితే చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చు, కొంచెం తగ్గిస్తారు. 30,000 రూపాయలండి గజం వచ్చి. 33 వెడల్పు, 60 లోతు ఉంది. ఈ ల్యాండ్ ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు ఉంది. ఇక్కడ వాటర్ కనెక్షను, మున్సిపల్ వాటర్ కనెక్షను, డ్రైనేజీ కనెక్షను, అలాగే తార్ రోడ్డు కూడా ఇక్కడి వరకు వచ్చి ఆగుతుంది. మన ల్యాండ్ ముందు వరకు కూడా రోడ్డు అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము. లేఅవుట్ ల్యాండ్ బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.